జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కౌన్సిల్లో నాయకుడు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, చాలా మంది మిత్రులు, మల్లు రవి గారు, ఇప్పుడు చాలా మంది నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అందరి పేర్లు చెప్తే ఇప్పటికే కాలాతీతమైంది. మీరు ఎన్ని గంటల నుంచి నిలబడుతున్నారో, ఎన్ని గంటల నుంచి పాదయాత్ర చేశారో అన్నీ కనిపిస్తుంది. కానీ జనం చూసిన తర్వాత జానారెడ్డి గారికి 7 సార్లు గెలిచి 8వ సారి ఓడిపోయినా ప్రజలలో ఇంకా దమ్మున్నదిరా బాబు. ఈ జనాన్ని చూసిన తర్వాత దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఇక మేమే వస్తున్నాం, ఆల్టర్నేట్ మేమే అన్నారు. ఆ బీజేపీ అధ్యక్షుడికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇంత జనాన్ని నువ్వు తీసుకొస్తే గెలిచినట్టేరా బాబు. అసలు మీకు ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఉన్నది కానీ జనంలో దమ్ము లేదురా బాబు. అది కూడా మేము గెలుస్తాము, కానీ మా కొన్ని పొరపాట్ల వల్ల అది బీజేపీ గెలిచింది. ఇక పోతే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను వచ్చేటప్పుడు మాల్ దగ్గర అనుకున్నా, ఏమరా 2 ఎలక్షన్లు ఓడిపోతుంది, మరి జనం వస్తారో లేదో అనుకున్నా. ఇక నాకు మీద అయిందిరా బాబు. జానారెడ్డికి దమ్మున్నది, జానారెడ్డి గెలవగలుగుతాడు, ఎక్స్పీరియన్స్ ఉన్నది. 7 సార్లు వివిధ శాఖల్లో పనిచేసిన వ్యక్తి. ఈ నాగార్జున సాగర్ లో అన్ని విధాల రోడ్లు కానీ, అదేవిధంగా నీళ్లు కానీ, లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఆఖరుకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చిన ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తికి గతంలో ఒక తప్పు జరిగిపోయిందని మీరు గుర్తించిండ్రు, అందుగుంచే ఇంత జనం వచ్చిందనేది నాకు అర్థమవుతుంది. ఆయనలో ఒక మంచి గుణం ఉన్నది. కొందరు నాయకులు నా మీద విమర్శిస్తే ఏ నాయకుడు కూడా కౌంటర్ చేయలేదయ్యో. బడుగు బలైన వర్గాల నాయకుడిని ఈ విధంగా కించపరుస్తుంటే ఊరుకునేది లేదు అన్నాడు. ఆయనకున్నటువంటి గొప్పతనం ఇదే. అగ్రకులాలలో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఏకైక నాయకుడు జానారెడ్డి. ఎందుకు చెప్తున్నానంటే సమయం ఆసన్నమైంది. ప్రతిసారి ఏదో విధంగా ఎలక్షన్ ముందు రైతు బంధు అంటాడు, మొన్న ఎలక్షన్లు ఏమన్నాడు, పిఆర్సీ అన్నాడు, ఇచ్చేసాడు. ఇప్పుడు కొత్త మాట, నిరుద్యోగ యువకుల గట నాగార్జున సాగర్ ఎన్నిక అయిపోయిన తర్వాత 3016 ఇస్తా అంటున్నాడు. ఎప్పటికప్పుడు ప్రజలను మాయం చేయడం, ఓట్లు సంపాదించడం ఆయనకు అలవాటు అయింది. కానీ ఈసారి మాత్రం ఎందుకో మీ ఉత్సాహం చూసి జానారెడ్డి గెలుపు ఖాయమనిపిస్తుందిరా బాబు. ఒక్కటి మాత్రం అవుతుందిరా బాబు, అవినీతి డబ్బు చాలా ఉన్నది వాళ్ళ దగ్గర. తీసుకోండి, మీ ఖర్చుల మందం, మీ పిల్లల ఫీజు మందం అన్నీ తీసుకోండి, కానీ ఓటు మాత్రం హస్తం గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ చెప్తున్నా. ఎందుకంటే నా మిత్రుడు జానారెడ్డి గారు నిజంగా కూడా ఏ నాయకుడు కూడా స్పందించలే. కాంగ్రెస్ పార్టీలో తప్పు జరుగుతుంటే గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిండు. అందుగురించి ఒక బడుగు బలైన వర్గాల గురించి మాట్లాడే వ్యక్తి జానారెడ్డి ఉన్నాడని నాకు అనిపించింది. అలాంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరు కలిసి గెలిపియాలి. అదేవిధంగా మొన్ననే రాహుల్ నాయక్ ఓడిపోయినా పర్వాలే, ఈసారి మాత్రం రాహుల్ నాయక్ నీ ఎన్నికల్లాగా గిరిజన ప్రాంతంలో తిరిగి అందరు ఓట్లు సంపాదించే బాధ్యత నీ పైన ఉన్నది. రాములు నాయక్ ఓడిపోవచ్చు, ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఓటమి గెలుపు ఉంటుంది. కనుక నా మిత్రుడు తప్పనిసరిగా రాముల్ నాయక్ జనరల్ సీట్లో ఇచ్చినా సరే, ఓడిపోయిండు, వేరియస్ రీజన్ అవన్నీ మా మీడియా మిత్రులకు తెలుసు. ఏ ఓట్లు ఎన్ని కొన్నారో నాకు అన్నిటికంటే బాధ ఏంది తెలుసా, గరీబోడు పైసలు తీసుకొని ఓటు వేసిండంటే అయిన చదువుకున్నోడు రా బాబు, విద్యావంతులు కూడా తీసుకుంటున్నారు. ఈ సమాజం ఎక్కడ పోతుందో నాకు తెలుస్తలేదు. చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు తీసుకుని ఆనవాయితీ కొత్తగా సృష్టించారు. ఏదైనా
ఈ ఎన్నిక తప్పనిసరిగా గెలిస్తే కేసీఆర్కి ఒక ఆలోచన మొదలవుతుంది. అరే ఇక మనం దగ్గర పడ్డాంరా, ఆయన దిగిపోడే 2023 దానికి ఆయనే ఉంటాడు. కానీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఏమన్నాడు, పక్కన పడితే డౌట్ వస్తుంది రా. నా ఉద్దేశంలో ఏమన్నాడు తెలుసా, ఆనాడు జానారెడ్డి గారు కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇండ్లు కట్టిస్తే ఇందిరమ్మ ఇండ్లట్టు ఏమిటి, ఒక్క రూమా, కోడలు చేయడం అనుకుంటుందిరా. మేము కూడా నమ్మిన అమ్మాయి కోడల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ అమ్మ పంచాయతీ కోడలు లేదు, అల్లుడు లేడు, అన్ని అయిపోయినాయి. సోనియా గాంధీనే మోసం చేసిన నాయన. सोनिया जी मुझे कुछ नहीं चाहिए, तेलंगाना चाहिए. जिस दिन तेलंगाना देंगे आपके पैर के जल लेके सर पे डाल लेतो అన్నో. కానీ మేము కూడా తప్పు చేసినాము. ఆ బిల్లు పెట్టేటప్పుడు ఈయన పిలిచి నీ పార్టీ మర్జు చేయి అన్నుంటే అయిపోతుండరా బాబు. ఆనాడు మేము తప్పు చేసినమే. ఆ తప్పు ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏదైనా ప్రజల్లో మార్పు వస్తుంది. తప్పనిసరిగా 2023 ఎన్నికలు వస్తాయి. అప్పట్లోపల జానారెడ్డి గారు ఈసారి గెలిచిండనుకో, మరి నిరుద్యోగ వృత్తి కానీ పేద ప్రజలకు ఏది మళ్ళా కార్డులు కూడా ఇచ్చేవి ఉన్నాయి. చాలా మందికి ఇస్తా అంటున్నాడు ఆయన. ఎవరు, కమలాకర్. ఈయన గెలిచిండనుకో భయానికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. అమ్మో ఇక జానారెడ్డి గారు అసెంబ్లీలో తీస్తాడు అన్న సీట అని భయపడతాడు. కనుక మీరందరూ కూడా ఆయన సపోర్టర్స్ వచ్చిన నేను చూసిన ఏది నాగార్జున సాగర్ టర్నింగ్ నుంచి ఏది ఆ చౌరస్తా నుంచి జనమే జనం ఉత్సాహం చూసిన. ఈ ఉత్సాహం చూసి ఇది డబ్బులిచ్చి తెచ్చిన జనం కాదురా పోయి ప్రేమతో వచ్చిన జనం. అక్కడ వేరు అన్ని ఉంటాయి, ఇక్కడ ఏముండదు. అందులో జానారెడ్డి ఇస్తాడు పోయి పైసలు ఎవరికన్నా పని చేసి పెడతాడు. కనుక ఆయన పనితనం చూసి మీరు అందరు వచ్చిండ్రు. తప్పనిసరిగా 17వ తేదీ నాడు హస్త గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపిస్తే మళ్ళా కాంగ్రెస్ లో మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా 2023లో ఎవరైతే విద్యార్థులు సోదరులు ప్రాణాలు త్యాగం చేసిరో వారికి సరి అయిన న్యాయం జరగాలని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.